యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపుతూ వచ్చినాడు. ఏవి మనకు అనుగ్రహించడం ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతూ వచ్చినామంటే, మొట్టమొదటిగా తన సొంత కుమారుడని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపుతూ వచ్చినాడు. ఎందుకొరకంటే దేవుని వాక్యంలో రాయబడింది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. లోకమంతా ఎట్లుందంటే చెడిపోయింది. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అలాంటి సమయంలో లోకమును దేవుడు చూస్తూ వచ్చినప్పుడు తన సొంత కుమారుడైన ఒకగానొక కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపుతూ వచ్చినాడు. పంపి ఏం చేస్తూ వచ్చినాడంటే, చదవండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమేను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతని నలగొట్టుటకు యెహోవాకు. కాబట్టి చెడిపోయిన మానవుల కొరకై, పాపములో జీవించే మనుషులందరి కొరకై తన కుమారుడని యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపి అతనిని నలగొట్టుటకు శిలువలో, చదవండి, ఐదో వచనం చదవండి అక్కడ, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతను నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఎట్లా అంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడుతూ వచ్చినాడు. మనం చేసిన క్రియలు, తలంపులు, ఆలోచనలు బట్టి, తలతో తలంచిన చెడ్డ తలంపులను బట్టి తల మీద ముళ్ళ కిరీటం ధరించబడుతూ వచ్చింది. చేతులతో చేసిన పాపములను బట్టి, క్రియలను బట్టి చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు. కాళ్ళతో వెళ్ళి చేసిన పాపమును బట్టి కాళ్ళలో మేకలు కొట్టించుకున్నాడు. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునే దాన్ని బట్టి శరీరం అంతా కూడా కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. అంతేకాకుండా చివరికి హృదయంలో తలంచిన చెడు తలంపుల ఆలోచనలను బట్టి హృదయం మోసకరమైంది కనుక ప్రక్కలో బల్లె పోటు పొడిపించుకున్నాడు. ఎంత అతన్ని నలగొట్టుటకు యెహోవాకు. ఇది మనం పొందవలసిన శిక్ష. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై, తండ్రి అయిన దేవుని కొరకు మరి ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా ఆయన ఇష్టం నెరవేర్చడానికి ఇవన్నీ పొందుతూ వచ్చినాడు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. కాబట్టి మనము కూడా మన స్థితి ఎలాంటిది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటిగా 6వ వచనం చదవండి. ఏలైనగా మనం ఇంకను బలహీనలమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు, మనం భక్తిహీనులం అయితే యుక్తకాలమున అంటే సరైన సమయంలో మన కొరకై ఆయన చనిపోతూ వచ్చినాడు. మన పాపముల కొరకై శిలువలో నలగొట్టబడుతూ వచ్చినాడు యెషయా 53:5 ప్రకారం. అంతేకాకుండా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడుతూ వచ్చింది. మొదటిగా మనం భక్తిహీనులు. ఇప్పుడు 8వ వచనం చదవండి, 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు, మొదటి భక్తిహీనులమై ఉన్నప్పుడు మన కొరకు చనిపోయినాడు. రెండోది మనము పాపులమై ఉండగాను, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు నియమించినటువంటి ఈ కట్టడ నియమం ఏదైతే ఉందో ఆ నియమం ఆజ్ఞ అతిక్రమం పాపం. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. అందుని బట్టి ప్రభుని భక్తిహీనులమైనప్పుడు ప్రభుని ఆరాధిస్తున్నాం. రెండోది పాపులమై ఉన్నప్పుడు ఉండగానే చనిపోయినాడు కాబట్టి ఆయన ప్రభుని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు 10వ వచనం చదవండి. కాబట్టి మనం శత్రులమై ఉన్నాం. దేవునికి విరోధమైన కార్యములు జరిగిస్తూ ఆయనకు శత్రువులమై ఉన్నాం.
రూపము కాకుండా దేవుని ఆరాధించుకోకుండా మరొక రూపమును వాటిని మనం ఆరాధించేవారం, నిజమునకు దేవులు కానీ వాటిని పూజించిన వారం. అంతేకాకుండా ఈ లోకపు జనుల వల్లే మనం తినుచూ త్రాగుతూ ఇష్టానుసారంగా ఆ కాలం అందైతే మీరు దేవునికి దూరస్తులు. చదవండి ఆ మాటను మనము 11 ఎఫెసీ 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మన అంశం ఏమంటే ఆయన క్రీస్తులో క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఎట్లా రాబడుతుంది. మొదటిది ఏమంటే ఆయన తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించుట ద్వారా. ఎందుకు అనుగ్రహించాడనే దాన్ని మనం చూస్తున్నాం. ఆయన శిలువలో మన కొరకై తన ప్రాణం అర్పించి రక్తం కార్చాడు, త్యాగం చేశాడు మన కొరకై. మన దేవుని కొరకు ఏమి త్యాగం చేయము. మన మాటలు బాగుంటాయి కానీ త్యాగం మాత్రం చేయము. ఆయనైతే అది సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ ఒక స్క్రిప్ట్ వీడియో కూడా ఉన్నింది. ఒక ఆయన స్టేషన్ మాస్టర్గా ఉంటాడు, ఆయన కుమారుడు ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో ఏమైపోతుందంటే ఆడుకుంటూ ఆ పిల్లోడు ఆ యొక్క ట్రైన్ పట్టాలపైన ఏదో అది ఇరుక్కుంటుంది. ఆ సమయంలో ట్రైన్ వస్తుంది. ఆ సమయంలో ఒకవేళ తన కుమారుని కొరకు ట్రైన్ ఆపినట్లయితే ఆ ట్రైన్ యాక్సిడెంట్ అనేకమైన ప్రాణాలు చనిపోతాయి. ఒకవేళ ఆ ట్రైన్ అలాగే వదిలేసినాడు అనుకోండి, తన కుమారుడు చనిపోతాడు. అయితే తన ధర్మం ఉద్యోగ ధర్మం కొరకై ఏం చేస్తూ వచ్చినాడు, తన కుమారుడు పోయినా పర్వాలేదు కానీ అది నెరవేర్చబడాలని చెప్పేసి ఆ ట్రైన్కు మరి పాసింగ్ ఇచ్చినప్పుడు ఆ ట్రైన్ ఆ కుమారుని మీద వెళ్ళిపోతుంది, చనిపోతుంది. అది సొంత కుమారుని అర్పించే విషయం. మన దేవుని కొరకు ఏదైనా కొంచెం ఒకవేళ సమర్పణ చేయాలి, ఇంత బంగారం, ఇంత డబ్బు, ఇంత భూమి, లేదంటే ఇంత సమయం వెచ్చించాలంటే మనకేమాత్రం వీలు కాదు. మనకు మాత్రం పొగలు రాత్రి కాపాడాలా, ఎక్కడ పోయినా తోడుగా ఉండాలా, ఏం చేసినా ఆదాయం రావాలా, ఏం చేసినా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇది మన సొంత. ఈ లోక జనుల కోరికలు ఏమంటే లోకస్తుల వలె, లోక సంబంధమైన వ్యక్తుల వలె బ్రతకాలని. కానీ అది కాదు. క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైన వ్యక్తుల వలె లోకంలో మనము క్రీస్తు కొరకై జీవించాలా. ఇంక లోకస్తులకి నీకేం సంబంధము, ఇంక నీకేం తేడా? కాబట్టి మనం లోక సంబంధం కాదు. కాబట్టి ఇక్కడ మనము పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో మొదటిది ఏమంటే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపుతూ వచ్చాడు. ఆయన నీ కొరకై, నా కొరకై ఆ కలవరిశిలో మరణించుట ద్వారా, చదవండి అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధముల క్షమాపణ మనకు. కాబట్టి ఇప్పుడు మన అపరాధములకు ఏం కలుగుతూ వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం చేత. చదవండి 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు. కాబట్టి క్షయ వస్తువులు లయమైపోయి ఒకవేళ ఏదైనా కావాలంటే ఆ దినాల్లో వెండి చేత బంగారు నాణ్యాలు ఉండేవి. ఇప్పుడు మనకున్నటువంటి నోట్ల మాదిరిగా లేని డబ్బు వలె వాటిని ఇచ్చి కొనుక్కునేవాళ్ళు, విడిపించేవారు. కాబట్టి అలాంటి వాటి చేత మీరు విమోచించబడలేదు. ఏ రకంగా మన పాపం నుండి మనం విమోచించబడుతూ వచ్చినామంటే ఎఫెసీ 1:7 ప్రకారము ఆయన అమూల్యమైన రక్తం చేత మన అపరాధములకు క్షమాపణ కలిగింది. ఇక్కడ
అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కావాలి. మీరు విమోచించబడింది ఎట్లా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం చేత మీరు విమోచించబడ్డారు. కాబట్టి తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. కాబట్టి మన ఆరాధనలో మొదటి మెట్టు ఏం చేయాలి? ప్రభువా, క్రీస్తునందు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలలో మొట్టమొదటిగా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నా కొరక ఈ లోకంలోనికి పంపావు. నేను భక్తిహీనున్నప్పుడు, అంతేకాకుండా పాపంలో జీవిస్తున్నప్పుడు, అంతేకాకుండా నీకు శత్రుగా జీవిస్తున్నప్పుడు నన్ను ప్రేమించి నా కొరకై శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు. అంతేకాకుండా నువ్వు కార్చిన రక్తం ద్వారా నా పాపములకు అపరాధములకు క్షమాపణ దయచేస్తూ వచ్చినావు. అది మొదటగా. ఒకవేళ మన పాపముల అపరాధం క్షమాపణ లేకపోతే పరలోక రాజ్యం మనకు లేదు. ఈ లోకంలో ఎన్ని ఉన్నా యేసు ప్రభు వారి రక్తం చేత నువ్వు కడగబడకపోతే పరలోక రాజ్యం లేదు. మొదటిగా పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో మొదటిది ఏమనుగ్రహించాడంటే మొట్టమొదటిగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి రక్షణ మనకు దయచేస్తూ వచ్చినాడు. అదే మన యేసు అనగా అర్థమేమి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించినాడు. కాబట్టి నాకు రక్షణ దయచేసినావు, నా అపరాధం క్షమాపణ కలుగజేసినావు, అందుని బట్టి నీకు వందనాలు. ఇది మొదటను. రెండోది మనం చూస్తూ వచ్చినప్పుడు యోహాను సువార్త 1:12 యోహాను సువార్త ఇంకా రెండోది ఏమనుగ్రహిస్తూ వచ్చినాడు? తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము. రెండోది ఏమంటాం మనము? మన పాపముల క్షమాపణ కలుగుతూ వచ్చింది. రెండోది ఇప్పుడు మనకి ఏం కలుగుతుంది? దేవుని పిల్లలుగా అధికారం అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇప్పుడు మనం ఎవరంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన పిల్లలుగా చేయబడుతూ వచ్చినాం. ఎంత ధన్యత! కాబట్టి మనకు తెలుసు. ఇక్కడే 3వ అధ్యాయం చదవండి. 3వ వచనం. అందుకు యేసు, యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా. కాబట్టి క్రొత్తగా జన్మించడం ద్వారా ఇప్పుడు ఏమైపోతూ వచ్చినామంటే మనం దేవుని పిల్లలుగా చేయబడుతూ వచ్చినాం. మనుషులు ఎలాంటి వారంటే ప్రసంగి 7:29 రాయబడింది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు ఆయా తంత్రములను కల్పించుకున్నారు. ఆదామవులను ఏదైనా తోటలో దేవుడు కలుగజేస్తున్నాడు. అయితే వారు ఏం చేసినారు? సర్పపు మాటలు విని మోసపోయి ఏదైనా తోటలో ఉండి వెలుగొట్టబడుతూ వచ్చినారు. దేవుడైతే నరులను ఎట్లా కలుగజేస్తూ వచ్చినాడంట? యథార్థవంతులుగా కలిగేసారు. కానీ మనుషులు ఏం చేసినారంటే ఆయా తంత్రాలను కల్పించుకొని దేవునికి దూరస్తులైస్తూ వచ్చినారు. ఇప్పుడు రెండవ మేటగా మనకి ఏం కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని పిల్లలుగా మనం మార్చబడుతూ వచ్చినాం. జక్కయ్య జీవితంలో మనకు తెలుసు. యెరికో పట్టణంలో ఎంతో సుంకరిగా ఉంటున్నాడు, పాపి అయిన మనుషుడని మనుషులందరి చేత సాక్ష్యం పొందినాడు. ఏమాత్రం అతని జీవితంలో అన్యాయస్తుడు. అలాంటి వ్యక్తి యేసుప్రభుని చేర్చుకోవడం ద్వారా యేసుప్రభు ఏమన్నాడు అతని గురించి అంటే 9వ వచనం చదవండి, లూకాసు వార్త. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ. కాబట్టి ఇతడు అబ్రహాము కుమారుడు. ఎందుకంటే యేసుప్రభు వారిని చేర్చుకున్నాడు. కాబట్టి తనను ఎందరు అంగీకరించారంటే యేసుప్రభు వారిని ఎందరు అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లలు ఒకటకు ఆయన అధికారము. ఇప్పుడు రెండవదిగా మనం ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. ఎంత ధన్యత! భూలోకంలోనూ ఉండి పరలోకం యొక్క పిల్లలుగా మార్చబడ్డాం. ఎంత ధన్యత! కాబట్టి దేవుని పిల్లలుగా మనం మార్చబడుట కారణం ఏమిటి? ఆయన కుమారుని అనుగ్రహించుట ద్వారా, ఆయన కుమారుని యందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చినామంటే ఆయన పిల్లలుగా మార్చబడుతూ. ఒకవేళ దావీదు మహారాజు అన్నాడు కదా, తన పాపం చేసినప్పుడు, నువ్వు బలిని కోరువాడు కాదు. 51వ కీర్తనలో మనం 15 వచ్చి చదవండి, 16-15 చదవండి. నువ్వు బలిని కోరువాడు కాదు. నేను చదివిన మాట ఏమంటే నేను బలిని కోరువాడును కాను. ఆ మాట చదవండి. ఎన్నో వచనం?
నీవు బలిని కోరువాడువు కాదు. దావీదు మహారాజుకు ఆయన ఒకవేళ బలి అర్పించాలనుకుంటే ఎన్నో పొట్టేలను, ఎన్నో ఎద్దులను, ఎన్నో మేకలను, ఎన్నో గొర్రెలను అర్పించవచ్చు. అయితే నువ్వు బలిని కోరువాడవు కాదు. కోరి ఎడల నేను నీకు అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. కాబట్టి దేవునికి కావాల్సింది విరిగిన మనస్సు. ఎవరు విరిగిన మనస్సు అంటే, దేవా పాపినైన నేను, దొంగని నేను, వ్యభిచారిని నేను, మోసగాని నేను, అబద్ధకుని నేను, వేషధారిని నేను అని ఎవరైతే హృదయమార విరిగినలిగిన మనసు దేవుడు అలక్ష్యం చేయడు. ఎవడు దీనుడై విరిగినలి హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నానని యెషయా గ్రంథం 66:2 రాయబడింది. కాబట్టి దేవుని దృష్టిలో మనము విరిగినలిగిన హృదయం. దావీదు కూడా అదే అన్నాడు. ఒకవేళ తను పాపం చేసినప్పుడు ప్రాయచిత్తంగా ఫలానా బలులు అర్పించాలనుకుంటే అర్పించవచ్చు. కానీ అది దేవునికి కావాల్సింది విరిగిన బలులు కాదు. నేను బలిని కోరువాడం కాదు. కాబట్టి విరిగినలిగిన మనసే దేవునికి ఇష్టమైనది. కాబట్టి మన పాటలు ఉంది, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వకారాధనతో సత్యముగా, హృదయపూర్వకారాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా రాజా అర్పించును నా హృదయార్పణ. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో మనం అర్పించే ఆరాధన దేవునికి ఇష్టం. ఏబేలు అలాంటి అర్పణ అర్పించినాడు కాబట్టి దేవుడు అంగీకరించినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన పిల్లలుగా మనం మార్చబడటం అంటే అర్థం ఏమంటే విరిగి నలిగిన హృదయంతో ఉన్న ఆరాధన చేయటం. కాబట్టి అది ఇష్టం. మొదటిగా మనము దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించాడు. రెండవ చూసినప్పుడు ఆయన పిల్లలుగా మార్చబడ్డానికి ఆయన కుమారులుగా మనలను అనుగ్రహించాడు. ఆయన కుమారుని అనుగ్రహించి మార్చబడుతూ వచ్చినాడు. మూడవది ఏం అనుగ్రహిస్తూ వచ్చినా చూడండి, కీర్తనలో 78:8. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞ. కాబట్టి ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించును. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుని ప్రజలైన వారికి ఏం అనుగ్రహించినంటే ధర్మశాస్త్రం అనుగ్రహించిన. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము. ఏమి ఈ దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని వాక్యం ద్వారా మన జీవితంలో ఎంతో మేలు పొందుతున్నాం. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. నీ వాక్యం సత్యం. కాబట్టి వాక్యమైన దేవుడు మన ఎడల వెల్లడిపరిచాడు. అనేకమైన పర్యాయములు ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యానికి గుర్తు. మనం చూసినట్లయితే ఇది ఒకప్పుడు మతాధికారులు, పెద్ద పెద్ద ప్రధాన యాజకులు, వాళ్ళతో మాత్రమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉండేది. వారు బైబిల్ తీసి చదివినప్పుడు అందరూ వినేవాళ్ళు మాత్రమే. కానీ మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి ఆయన వారి కింద తరబీదు పొందుతున్న సమయంలో వారు చేస్తున్నటువంటి మోసమును గ్రహించి ఇది సర్వలోకమంతటికి తెలియపరచబడాలని బైబిల్లో విషయాలన్నింటినీ కూడా బయటికి ఆ యొక్క గోడపైన అంటే దాన్ని చేసి 91 అనుకుంటే దాదాపు అంశాలను తెలియపరుస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కరూ చేతిలో దొరుకుతుంది. దానికి కారకుడు మార్టిన్ లూథర్ కింగ్. దాని కొరకు ఆయన హతసాక్షిగా చేయబడుతూ వచ్చిన. ఈనాడు ఈ ధర్మశాస్త్రం మన జీవితంలో లేకపోతే ఎన్నో రకాలుగా మనము నష్టపోయేవారం. ఏం చేస్తుంది చదవండి, 119 కీర్తన ధర్మశాస్త్రము 9వ వచనం. త్వర అందరూ నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా.
కాబట్టి మన నడత శుద్ధి చేసుకోవాలా, మన జీవితం పవిత్రపరచుకోవాలనుకుంటే ఏది కావాలంటే నీ వాక్యము చేతనే. 11 వచ్చిన చదవమ్మా ఇప్పుడు. నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును. మనం పాపం చేయకుండా ఆపబడుతున్నామంటే దానికి కారణం ఎవరంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయాన్ని పరిపాలన చేస్తుందో అప్పుడు పాపం దూరం పారిపోతాం. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆ యొక్క ఇంటి అధికారి యొక్క స్త్రీ అతన్ని బలవంతం చేసినప్పటికీ నీకును పరలోకమునకు దేవునికి విరోధంగా నేను పాపం ఇంత ఘోరమైన దుష్కారం చేయాలి, ఏ రీతికి చేయాలని చెప్పేసి పారిపోతూ వచ్చినాడు. కారణం ఏంటంటే యోసేపు జీవితంలో పాపము చేయకూడనట్లుగా దేవుని వాక్యం ఉంచుకొని ఉన్నాడు. ఇంకా ఏం చేస్తుందంటే 25 వచ్చిన దేవుని వాక్యం చదవండి. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను. అనేక సార్లు మంటినట్టు కొనుట అంటే అర్థమే కుంగిపోతాం మనకు కలిగే పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, లేదంటే రోగములను బట్టి, దరిద్రతను బట్టి, లేదంటే పోరాటాలను బట్టి ఏమి చేయాలో దిక్కు చూసిన పరిస్థితుల మధ్యలో ఏం చేస్తామంటే నా ప్రాణము మట్టిని అంటుకొని ఉన్నది. ఇప్పుడు 25 వచ్చిన 28 చదవండి. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయాను. కాబట్టి అనేకమైన వ్యసనాలు వచ్చి ఏమైపోతాయంటే మన జీవితము ప్రాణం ఏమైపోయిందంట, నీరైపోయింది. అంటే అంటారు గుండె నీరైపోయింది అంటారు. అంటే అర్థం ఏంటంటే చాలా కృంగిపోవటం, ఇంకా ఏమాత్రం కూడా ధైర్యము లేకుండా, స్థిరత్వం లేకుండా, ఇంకా ఏం చేయాలో అర్థం కాని స్థితికి అయితే ఏమన్నాడంటే నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. ఇంకా అనేకమైన 119 కీర్తనలు. అందుకే భక్సింగ్ గారిది బైబుల్ చదవని వారు 170, బైబుల్ లేని వాళ్ళు బైబుల్ చదవని వారు 172 సార్లు సిగ్గుపడండి అనేవాడంట. అంటే దేవుని వాక్యముల గురించి ఇందులో చివరి అన్నీ ఉన్నాయంటే 176 ఉన్నాయి. కానీ 172 దేవుని శాసనాల చట్టం, ధర్మశాస్త్రం గురించి రాయబడిందంట. మరి ఎంతమంది ఈ దినంలో మీరు దేవుని యొక్క వాక్యం హృదయకాలం చదివారు నాకు తెలియదుగా. నేనైతే నెహెమ్యా గ్రంథం మొదటి 3 అధ్యాయాలు చదువుకున్నా. ప్రతిదినం కూడా మనం దినపోషణ చదవాలి, ధ్యానించడం మట్టుకే కాదు. దినపోషణ చదవాలి, ఉదయం సాయంత్రం బైబిల్ చదవాలి, సమయం ఉంటే ఎక్కువ చదువుకోవాలా. ధ్యానించడం అంటే ఒక విషయాన్ని గురించి, ఒక అంశమును గురించి, బైబిల్లో సంగతుల గురించి ధ్యానించాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే కొలస్సీ 3:16లో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇదే 119 కీర్తన 50 వచనం చదవండి. అనేకమైన పర్యాయములు మనం నెమ్మది లేని వారుగా ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం ఏం చేస్తుంది, ఈ వాక్యమే నాకు నెమ్మది. వారికి ఎంతో నెమ్మది. ఎక్కడొస్తుంది నెమ్మది? లోకంలో తిని తాగి తిరిగితేనో, వాళ్ళతో వీళ్ళతో తిరిగితేనో, లేటే ఎంతోమంది అక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఉండాలని టూరిస్టు పోయినారు. కాశ్మీరు ఏరియా ప్రాంతాలు కొంతమంది పిల్లలు డబ్బు ఖర్చు పెట్టుకొని ఆ పహల్గామ్ ఏరియా పోయినారు. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఏం చేసినారు, వాళ్ళందరినీ కూడా పురుషుల్ని 26 మందినో 27 మందిని చంపేసినారు, కాల్చేసినారు. వాళ్ళు అనుకోలేదు, వాళ్ళు అంత డబ్బు పెట్టి, నేనన్నాను అంత డబ్బు పెట్టి చచ్చేకపోయినట్లుందే వాళ్ళ అన్న. ఎవరు తెలుసు వాళ్ళు మరణం అక్కడ ఉందని. అయితే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎందుకయ్యా తాగుతున్నా అంటే నెమ్మది లేదా ఎందుకు తాగుతున్నామంట. ఎందుకయ్యా ఇట్లా తిరుగుతున్నామంటే ఇంటికి పోతే నెమ్మది లేదా ఇంట్లో భార్య పిల్లలతో అంటాడు. ఎందుకంటే తాగి తిరిగేది మగవాళ్ళే కాబట్టి మేము కానీ ఈ ఆడవాళ్ళకి ఇంట్లోనే ఉంటుంది, నెమ్మది లేకుండా ఆడే ఉంటారు, వాళ్ళు తిరిగేకి లేదు కదా. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ ఉన్న ఇల్లు ఇడిచిపెట్టాం బోరల్లో పోయినారంటే తిరిగి రారు, అది వాళ్ళ సూత్రం. కాబట్టి ఇక్కడ నెమ్మది లేదు. ఎన్నోసార్లు దేవుని వాక్యం మనం ఏం చేస్తుందంటే నెమ్మదిని కలిగజేస్తుంది. ఇంకా 105వ వచనంలో చూస్తే చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు. కాబట్టి దీపం వెలుగు అనేక సార్లు మనం, అందుకే దావీదు మహారాజు 23వ కీర్తనలు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఈ అపాయములకు నేను. కారణం ఏంటంటే దేవుని వాక్యం మనకు తోడుగా ఉంది. మనం ఏమంటామంటే దేవుని విడిచిపెట్టి తిరుగుతాం, కానీ ఎక్కడ పోయినా కూడా ఏం కావాలా, మనకు తోడుగా ఉండాలి. పరీక్షలకు పోతే తోడుగా ఉండాలా, ఉద్యోగానికి పోతే తోడుగా ఉండాలా,
పెళ్ళిళ్ళు చేసుకునేకపోతే తోడుగా ఉండాలా, కానీ ఏదన్నా అది చేసేకి ఇది చేసే కొనేకపోతే తోడుగా ఉండాలా, బంగారు బట్టలు కొనేకపోతే దేవుడు తోడుగా ఉండాలి. ఎందుకంటే 1000 రూపాయలు 100 రూపాయలకి వెళ్ళాలి, దానికి మనకు తోడుగా ఉండాలా. నీకే కదా తెలివి ఉండేది. మనం ఇంకా పరీక్షలకి ఎట్ల వల్ల గట్టిగా చదువుకోకుండా తిరిగేది. పరీక్షల ముందు రోజు ప్రార్థన చేసుకొని పోయి పాస్ అయిపోతే దేవుడు న్యాయవంతుడు కాదా? బాగా చదువుకున్నాడు మరి పాస్ కాకుండా నిన్ను పాస్ చేసే దేవుడు అన్యాయసుడు కాడా? దేవుడు అన్యాయసుడు కాదు. నువ్వు చదువుకున్న విషయాలు గుర్తుంచుకొని రాస్తే దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంతేగాని చదువుకోకుండా తిరిగి పాస్ కావాలనేది కాదు. ఎట్లా పడితే అట్లా జీవించి ఉద్యోగం వస్తుంది అనుకోవడం కాదు. ఒకవేళ ఉద్యోగం కొన్నిసార్లు ఇకపోయినా దేవునికి మహిమ కలిగినట్లుగా జీవించాలి. ఏదున్నా ఏది లేకపోయినా అపోస్తలుడైన పౌలు చెప్పినట్లే సుకీర్తి ఎందు దుష్కీర్తి ఎందు కలిమి ఎందు లేమి ఎందు అన్నిట్లో మనం దేవుని పిల్లలు ఎట్లుండాలంటే దేవుని కొరకై దేవుని పిల్లలనే సాక్ష్యం పొందినట్లుగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఇంకా 119:67 వచనంలో ఏముందంటే చదవండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి. కాబట్టి మనం అనేక సార్లు మనకు వచ్చే శ్రమలను బట్టి దేవుని విడిచి తిరిగేవారుగా ఉంటాం. అయితే దావీదు మహారాజు ఏమంటున్నాడంటే ఒకవేళ శ్రమలు కలగకపోతే నేను త్రోవ విడిచి ఇష్టానుసారంగా తిరిగేవాడిని. తప్పని కుమారుడు ఏం చేసినాడు? తండ్రి ఇంట్లో ఆస్తి తీసుకొని పోయి బాగా తిని తాగి సుఖించి ఇష్టానుసారంగా తిరిగినాడు. అది ఇంత బుద్ధి వచ్చింది కాబట్టి ఇప్పుడు అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చినాడు. మన జీవితంలో కూడా ఒకవేళ శ్రమ కలగక దేవుడు మన జీవితంలో కొన్ని అనుమతించకపోతే దేవునికి లోబడము, దేవుని వైపు తిరగము, దేవుని ఇంటికి రాము, దేవునికి లోబడము, దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తాం. అందుకోసమే దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తూ వస్తాడు. కారణం ఏంటంటే ఎక్కడ పోయినా నీకు తీరు, ఒక దేవుని సన్నిధిలోనే తీరేది. అందుకోసం ఈ ధర్మశాస్త్రం మనకని. అందుకే ఎలాంటిది అంటున్నాడంటే ఈ ధర్మశాస్త్రం గురించి ఒక మాట రాయబడింది. చదవండి 97వ వచనం చదవండి. అంటే ఎందుకంటే దాన్ని 19వ కీర్తన 9వ వచనం చదవండి. ఎందుకంత ధ్యానిస్తూ ప్రియముగా ఉందంట. 19వ కీర్తన 9వ వచనం. 10వ వచనం చదువు సార్. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలు బంగారం కంటెను, కోరదగినవి తేనె కంటెను. కాబట్టి బంగారు కంటేను మేలు బంగారం కంటేను ఎన్ని క్యారెట్లు? 24 22 ఒరిజినల్ బంగారు అనేది 24 క్యారెట్స్ బంగారు కంటే దేవుని వాక్యము ఏమంటున్నాడు ఇక్కడ? కోరదగినది. మనకు ఇంత బంగారం ఉందని చెప్తాం కానీ దేవుని వాక్యం ఇంత ఉంది, నేను హృదయంలో ఇంత ధ్యానించినాను, ఇంత నేర్చుకున్నాను అని చూడుకోకుండా కొన్ని మాటలు చెప్పాలంటే కూడా రావు. మాకైతే ఏం లేకపోతే నేను కోరుకుందంటే ప్రభా, సామెతలు 38లో రాయబడింది, ఎక్కువ ఎద్దు తక్కువ తగినట్టు కొన్ని. కారణం అంటే నేను ఆనుకోనుండేవే నాకు దయచేయి, నేనుండి నాకు దూరం చేసేది ఏది నాకు వద్దని నేను ప్రార్థన చేసుకునేది. ఎందుకంటే ఈ లోకంలో ఒకవేళ దేవునికి దూరం చేసేవి నాకు వచ్చినా నేను దేవుని దూరం అయిపోతే నాకు క్షేమం ఉండదు, మేలు ఉండదు, అన్నింటికంటే దేవుని రాజ్యం ఉండదు. నేను కోరుకుంది ఒకటే, నిన్ను అంటుకొని ఉండేవే నాకు దయచేయి, నిన్ను అంటుకోకుండా దూరపరిచేవి నాకు ఏది వద్దని నేను ఎప్పుడు కూడా ఇది కావాలి అది కావాలి ఏది కావాలని నేను కోరను, ప్రార్థన. నాకు ఏం కావాలో దేవుని తెలుసు. అంతే ప్రభా, నాకేం కావాలని అక్కర్లని తీర్చే దేవుడు, నాకు ఇది ఇప్పుడు ఏది అవసరమో అది ఇచ్చే దేవుడు. అంతేగాని డిమాండ్ చేసి నాకు ఇది అది ఇస్తే బాగుంటుందేమో, ఇది ఇస్తే బాగుంది ఎప్పుడు కోరలేదు. వాటి కొరకై నేను ఎప్పుడు డిమాండ్ చేయాలి. అడగడం తప్పు కాదు, కాకపోతే అది దేవునికి ఇష్టమా కాదని అడగాలి. అందుకే నేను అడిగిన ప్రభా నీ చిత్తమైతే దీని విషయంలో సహాయం దయచేయమని ప్రార్థన చేసుకుంటాను. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకు అనుగ్రహించాడు. మొదటిది ఏం అనుగ్రహించినాడని చూస్తూ వచ్చినాం. చూడండి బాగా, తన సొంత కుమారునే మన కొరకు అనుగ్రహించాడు. రెండోది ఆయన పిల్లలు అవుటకు అధికారం అనుగ్రహించాడు. మూడోది ఏంది అనుగ్రహించినాడు?
దేవుని యొక్క వాక్యం అంటే ధర్మశాస్త్రం అని గ్రహిస్తాం. 4వ చూడండి, 2 పేతురు 1:4. కాబట్టి ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారమగినట్లు వాటిని, అంటే దీని అర్థం ఏమంటే వాగ్దానములను మనకు అనుగ్రహించినాడు. మనకి ఈ వాగ్దానం ఎన్నోసార్లు మనం బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. తర్వాత అన్ని రకాలుగా ఈ దేవుని వ్యక్తిగతమైన వాగ్దానాలు ఉన్నాయి, కుటుంబ వాగ్దానాలు ఉన్నాయి, సంఘ వాగ్దానాలు ఉన్నాయి, సార్వత్రిక సంఘ వాగ్దానాలు ఉన్నాయి. మనం చదువుతున్నప్పుడు కూడా కొన్ని దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. అందుకే 2 కొరింథీ 1:20 ప్రకారం దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. ఎన్ని ఇచ్చినా దేవుడు ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేవాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అనేకసార్లు మనం నమ్మం కానీ దేవుని వాగ్దానాల గురించి చేస్తాడని. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు మన విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. దీన్ని బట్టి మనము దేవుని వాగ్దానములను మనకు అనుగ్రహించాడు. యాకోబు పత్రిక 1:12. కాబట్టి శోధనలో నిలిచిన వారికి ఏమొస్తుందంట? జీవ కిరీటం. వాగ్దానం చేసినది జీవ కిరీటం మనము. అందుకే పౌలు కూడా తన చివరి మాటలు అంటాడు కదా, 2 తిమోతి 4:7-8 నా కొరకు ఇక జీవ కిరీటము, నీతి కిరీటమా, జీవ కిరీటమా? చదవండి ఒకసారి. నీతి కిరీటము ఎందుకు ఉంచబడిందంటే మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసము కాపాడుకున్నాడు. కాబట్టి ఆ కిరీటం ఉంది. మనకు కూడా శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు వాటికి తాలుకోకపోతే మనకు కిరీటం లేదు. ఏదైనా ఒకవేళ మనం బహుమానాలు రావాలనుకో, పిల్లలు పరుగు పందాలు అవి స్పోర్ట్స్ పెడతారు. అన్నిట్లో బాగా చేసే వాళ్ళకి, క్రికెట్ ఆడేవాళ్ళు కింద పడి మిందపడి అన్ని పల్టీలు పడి కాళ్ళ చేతులు అన్నీ ఇరుగ్గొట్టుకొని అన్నీ చేసి గెలిచినాక వాళ్ళకి కప్పులు బహుమానాలు ఇస్తారు. చదువుకునే వాళ్ళు బాగా రాత్రి పొగలు కష్టపడి ప్రయాసపడి అన్ని చదువుకొని బాగా రాస్తే మంచి ర్యాంకులు వస్తే వాళ్ళకి సన్మానాలు వస్తాయి. అంటే మనం అన్ని శ్రమ పడకుండా ఏది రాదు. దేవుని పనులుగా దేవుని పిల్లలు కూడా ఈ లోకంలో మనం దేవుని కొరకు అన్నీ సహించాలా. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలాలంటే ఏం చేయాలి? ఆయన వల్లే మనం కూడా ఈ లోకంలో అన్నీ కూడా సహించాలా. సహించకపోతే నీకు ఏది కూడా రాదు. దైవనియం అది. ప్రభు కూడా అన్ని లాస్ట్కి ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. కాబట్టి వాగ్దానాలు కూడా దేవుడు మనకి ఇచ్చినాడు. ఎంత గొప్ప ధన్యత. సంవత్సరానికి ఒకసారి మనం వ్యక్తిగతమైన వాగ్దానాలు తీసుకుంటాం. సార్వత్రిక సంఘ వాగ్దానాలు ఉన్నాయి. అనేక సార్లు అనేక మంది ఫలానా వాగ్దానం దేవుడు ఇచ్చాడు కనుక ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగించాడని సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి వాగ్దానములను అనుగ్రహించినాడు. అందుని బట్టి ప్రభును మనము ఆరాధించాలి. చివరిగా ఒక మాట, ఒక విషయాన్ని లూకాసు వార్త 12:32 చదువుమా. చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఏమనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమైందంట? రాజ్యం. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన కొరకై కనిపెట్టుకున్న వారికి, పవిత్రమైన జీవితం కలిగి అన్ని విషయాల్లో దేవుని కొరకై నమ్మకమైన వారుగా ఈ లోకంలో జీవించిన వారికి పరలోక రాజ్యం మనకిస్తాడు. ఈ లోకంలో అధికారం కోసం సీఎం కావాలంటే, ఎమ్మెల్యేలు కావాలంటే, లేదంటే ప్రధానమంత్రి కావాలంటే వాటి కొరకు 5 ఏళ్ళ కొరకు ఏం చేస్తారు? ఎన్ని కష్టాలు పడతారు. ఉండేది 5 ఏళ్ళే. కానీ మనము 1000 ఏళ్ళు ప్రభుత్వం ఈ లోకంలో పరిపాలన చేసే రాజ్యంలో మనము దేవుడు మనల్ని ఉంచుతాడు. అంతేకాకుండా యుగాయుగాలు చదవండి. దానియేలు గ్రంథం 2:44 రాజ్యం ఎలాంటిదంట? శాశ్వతమైన రాజ్యం.
దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం. కాబట్టి ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, నశించిపోయేది కాదు. ఏదో 5 ఏండ్లు ఉంటే 5 ఏండ్లు పోయేది కాదు. లేదా ఒక ఉద్యోగం పొందినాడంటే 60 ఏండ్ల వరకు ఉద్యోగం చేస్తాడు, తర్వాత ఆ ఉద్యోగం నుండి తీసేస్తారు. పాతకాలం వాళ్ళకి పింఛన్ అనేందుకు, కానీ ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు చేరిన వాళ్ళకి. కాబట్టి ఇవి శాశ్వతమైనవి కాదు. ఒకవేళ ఈ లోకంలో మనం ఎన్ని రకాలుగా సంపాదించుకొని ఎన్ని ఉద్యోగాలు, ఎంత ఒకవేళ ఉన్నతమైన స్థానం ఉద్యోగమైనా కింద అటెండర్ ఉద్యోగం చేసినా 60 ఏళ్ళకి రిటైర్డ్ కావాల్సిందే. అంతకంటే మరి ఒకటి మనం చూసి ఈ లోకంలో ఎన్ని రకాలు బ్రతికినా, ధనవంతుడైనా పేదవాడైనా ఒక దినం అయితే. అందుకే ధనవంతుడు పేదల కథలో ఇద్దరు గురించి, ధనవంతుడు కూడా పేదలు వాడు, ఇద్దరు కూడా చనిపోయినాడు. అందరూ చనిపోవాల్సిందే. కానీ శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం. ఆ రాజ్యం చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు అది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమైన రాజ్యం, యుగాయుగాలు దేవునితో ఉండే రాజ్యం, దేవదూతుల కెరూబులతో కలిసి సకల పరిశుద్ధులతో కలిసి మన యుగాయుగాల ప్రభుత్వం ఉండబోయే రాజ్యం. ఆ రాజ్యం ఇవ్వడానికి దేవునికి ఇష్టమైనది అనుగ్రహించినాడు. ఎంత ధన్యత! కొలస్సీ 1:13 చదవండి. కొలస్సీ 1:13. ఒకవేళ ఈ లోకంలో అనేక సార్లు మనల్ని అది లేదు ఇది లేదు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు అనవచ్చు. అందుకే యాకోబు భక్తుడు ఈ విషయాన్ని రాసినాడు. 2:5 యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని కాబట్టి ఒకవేళ ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు వారు భాగ్యవంతులు. మన తెలుసు లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం ఆ యొక్క పేదలాజరు భూ సంబంధం వాడు కురిగిపోయినాడు, కుక్కలు నాకుతున్నాయి. అయితే విశ్వాసమందు ఎట్లున్నాడు ఆయన? భాగ్యవంతుడిగా ఉన్నాడు. చాలామంది ధనవంతుడు ఉన్నాడు, అక్కడ బహుగా తినచూ సుఖపడుతున్నాడు. కానీ ఒక దినం ఎట్లున్నాడంటే నరకంలో వేయబడిన వేతన పడుచున్నాడు. కాబట్టి మనం స్థితి ఒకవేళ లోక సంబంధం ఏది లేకపోవచ్చు, కానీ పరలోక సంబంధమైన రాజ్యం మనకుంది. అదే మన నిరీక్షణ, అదే మన యొక్క విశ్వాసం. ఈ 5 అనుభవాల్లో దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించు బద్ధులమైంటున్నాం. మొదటిగా ఆయన కుమారుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించుట్లో మొదటిది తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకై అనుగ్రహించాడు. రెండోది ఆయన కుమారులుగా ఉండటాక ఆయన అనుగ్రహించాడు. మూడోది ఆయన ధర్మశాస్త్రం అనుసరించి ఆయన ధర్మశాస్త్రమును అనుగ్రహించినాడు. నాలుగోది ఆయన వాగ్దానములను మనకు అనుగ్రహించినాడు. ఐదవది ఆయన రాజ్యమును మనకు అనుగ్రహించినాడు. ఈ 5 అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ వస్తాం. దేవుని వాక్యంలో మనము ప్రభుని ఆరాధించినట్లుగా ప్రభు సహాయం చేయండి. లేచిన